సీఎం చెప్పిన మాటలకు సంబంధించి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే తాట తీస్తాం, బెల్ట్ షాప్లు ఏదైనా పెడితే కనుక బెల్ట్ నేను తీయాల్సి వస్తుందనే దానికి సంబంధించి కూడా అంటే పార్టీ నాయకులకు సంబంధించి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే ఆ పార్టీలోనే తినే వాళ్ళు ఉన్నారనేది ఒక పాయింట్ వస్తుంది. ఓకే, అది రేషన్ బియ్యానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది సీఎం. ఆ తర్వాత అధికారులు స్పందించకపోవడం, అధికారులు సహకరించకపోవడం. ఏం సార్ ఎప్పటి వరకు ఇది అధికారులు స్టార్టింగ్ డే 1 నుంచి ఇప్పుడు 6 months కంప్లీట్ అయింది, ఇంకా సహకరించట్లేదంటే ప్రజాపాలన ఎప్పుడు కరెక్ట్గా జరుగుతుంది అనుకోవచ్చు, వారిని ఎప్పుడు గాడిలో పెట్టే అవకాశం ఉందనుకోవచ్చు. అరబిందో సంస్థ గురించి కూడా ప్లీజ్ క్లారిటీ. ఆశా గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అధికారులు అంటున్నారు. అధికారులకి గత ప్రభుత్వంలో అవినీతి అనేది వ్యవస్థీకృతం చేశారు. వాళ్ళు అధికారులు మొత్తం 30 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి మంత్లీ కొంత వస్తుంది. అంటే ఈ అవినీతిలో ఏమైందంటే పోర్ట్ అనేదిలో కాకినాడ పోర్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ మాఫియా. అది కేవలం ఏదో ఈ రైసు అక్రమ బియ్యం కాదు, అక్రమ రైస్ అనే ఇష్యూ కాదు ఇక్కడ. అది ఇంటర్నేషనల్ మాఫియా. అంటే అక్కడి నుంచి మీ గంజాయి కానీ మహిళల యొక్క అక్రమ రవాణా కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 33,000 మంది మిస్ అయ్యారని చెప్పేసి. ఎక్కడికి మిస్ అవుతారు? ఇతర దేశాలకి. అంటే ఇవన్నీ కూడా వాటి మీద ఒక సిబిఐ విచారణ లాంటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎస్పీ గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కనపడట్లేదని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఎస్పీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఏంటి, అదేవిధంగా పోర్ట్ సిఇఓ ఏంటి, కాకినాడ పోర్ట్ సిఇఓ కానీ, సివిల్ సప్లైస్ అధికారులు కానీ, ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ, పోలీసు కానీ, ఇదంతా కూడా లేకుండా అక్కడ రైసు అక్రమంగా ఎగుమతి చేయటం అనేది ఇంపాసిబుల్. అంటే వీళ్ళందరూ పాత్ర ఉంది, వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అంటే ఒకేసారి మార్చడం అనేది అసాధ్యం, మీకు తెలుసు. అందువల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందేను. అంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టితే కానీ వీటికి ఫుల్ స్టాప్ పడదు. ఎందుకంటే ఒక ఎస్పీకి ఈ మాఫియా ఒక 100 కోట్లు ఇస్తుంది, ఆటోమేటిక్గా అతనికి ఉద్యోగంతో పని లేదన్నమాట. అంటే ఇవాళ ఆ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో మనం చూసాం. అయితే గ్రీన్ ఛానల్లో ఏది కాకినాడ పోర్టుకి 1,38,00,000 టన్నుల రైసు ఇచ్చేశారని చెప్పారు. అదే గంగవరం పోర్టుకు వచ్చినా, మీకు కృష్ణపట్నం పోర్టుకు వచ్చినా కేవలం 2,20,00,000 అన్నారు. అదే విశాఖపట్నం పోర్టుకు వచ్చేసరి 38 లక్షలు అన్నారు. అంటే ఇక్కడ కాకినాడ మీద ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేశారు లోకల్గా. మరి అక్కడ ఉన్నటువంటి ద్వారంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రైస్ ఎక్స్పర్ట్స్. మానస సంస్థ కూడా వాళ్ళదే ఏం చెప్పారు, వాళ్ళకి 7 acres అక్కడ కేటాయించడం అంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం లేకుండా ఇదంతా సాధ్యమవుతుందా? అరబిందో అనేది ఎవరితో మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ అరబిందోతో ఏ విధమైనటువంటి ఇవి ఉన్నాయో సంబంధాలు ఉన్నాయో తెలుసు. అనేక చోట్ల వాళ్ళకి ల్యాండ్స్ కేటాయించడం కానీ ఇవన్నీ కూడా చూసాం. మరి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి మరి కేవీ రావు అనేటువంటి కాకినాడ పోర్ట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి యజమాని ఉంటే ఆయన బెదిరించి 41% లాక్కున్నారు. మరి జిఎంఆర్ మీకు తెలుసు, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ కడుతున్నారు. మరి వాళ్ళని కూడా బెదిరించి సెజ్ నుంచి బయటకు పంపించారు. అంటే మీకు భద్రత పరంగా కూడా 2,200 ఎకరాలు మరి కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విస్తీర్ణం ఉంటే అక్కడ కేవలం 20 మంది పోలీసులను పెట్టారు. అంటే భద్రత అనేది 0 చేశారు. 16 అనుకుంటా, అదే 16 అన్నారు, మనోహర్ గారేమో 20 మంది అన్నారు. సరే 16 తీసుకున్నా 20 తీసుకున్నా మరి 2,200 ఎకరాల విస్తీర్ణంలో 20 మంది 16 మంది పెట్టారంటే భద్రత అనేది పూర్తిగా గాలికి వదిలేసి మరి చివరికి జర్నలిస్టులు కూడా ఎప్పుడు కూడా దాంట్లోకి ఎంట్రీ లేదు. ఇది ఒక నిషేధ ప్రాంతం, ఇక్కడంతా కూడా స్మగ్లింగ్ జరుగుతుంది, స్మగ్లింగ్ అడ్డాగా మార్చారనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. దాని మీద సిబిఐ విచారణ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా సెక్యూరిటీని విచారణ 5 years అయినా లేదంటే అంతకు ముందు కూడా ఎంత జరిగింది, గతంలో ఏమన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా అవన్నీ బయట పెట్టేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బెనామీ అనే విషయం మొత్తం తెలుసు ప్రపంచానికి. ఇదేమో రహస్యం ఇష్యూ కాదు. అట్లా కాదు కదా శ్రీనివాస్ గారు, గతంలో జరిగింది అంటే లాస్ట్ టర్మే కదా, అంతకు ముందు తీసుకోవచ్చు. ఎవరైనా దాన్ని అడ్డుపడలేదు కదా. గతంలో జరిగితే నిజంగా ఇది జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ జరగనాటికే కొన్ని 100 కేసులు పెట్టారు, 1000 కేసులు పెట్టారు. మీకు తెలుసు అక్కడ నిజంగా జరిగి ఉంటే దాంట్లో ఎవరన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి జనసేన కానీ బీజేపీ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు. అయితే ఇది రికార్డుగా ఒక హిస్టరీగా ఏది 1,38,00,000 టన్నులు రైసు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇది సామాన్యమైన ఇష్యూ కాదు.
అందువల్లనే దాని మీద టార్గెట్ చేశారు. డెఫినెట్గా అదంతా కూడా ప్రజాధనము. ఎందుకు ₹1 ఇస్తుంటే ఇవాళ ఆఫ్రికా దేశాలు వీళ్ళు తీసుకెళ్లి ₹70 కేజీ అమ్ముతున్నారు. అంటే ఇంకొక విషయం, దీంట్లో ముఖ్యమంత్రి గారు పాత్ర ఉందని కూడా మనం చెప్పుకోవాలి. ఎట్లా అంటే 9,600 వెహికల్స్ కొన్నారు. ఏది 29,000 రైసు. ఏ ముఖ్యమంత్రి పాత్ర? జగన్మోహన్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి. ఎందుకంటే 9,600 వెహికల్స్ ఎందుకు కొన్నారు? నంబర్ 1. తర్వాత నేను కంప్లీట్ చేస్తానండి. 9,600 వెహికల్స్ 29,000 షాప్స్ కి కొన్నారు. 1,600 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే గతంలో ఫస్ట్ తారీఖు నుంచి 15 వరకు మనం ఎప్పుడైనా వెళ్ళి షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకునేవాళ్ళం. వీళ్ళు ఒక టైంలో రావటం, మీరు ఆ టైంలో రాలేదని చెప్పేసి అక్కడి నుంచి వెహికల్ వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ 9,600 వెహికల్స్ గ్రీన్ ఛానల్ ద్వారా చిత్తూరు నుంచి ఏది మనకి కాకినాడ పోర్టుకి, ఇచ్చాపురం నుంచి కాకినాడ పోర్టుకి, ఇవన్నీ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, మరి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయకపోతే 1,38,00,000 టన్నులు రైస్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే ప్రభుత్వం దీంట్లో భాగస్వామ్యం లేకపోతే ఇది సాధ్యం అయ్యే పని, ఇది అసాధ్యం. ఇది డెఫినెట్ గా మరి ఆ రోజు దోమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి లింకులు ఉన్నాయి అనేది రహస్యం అన్నమాట. వెహికల్స్ సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది కదా. మినిస్టర్ నాదెండ్లు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఎస్ ఊర్లలో ఉన్న వారికి, అంటే ఏపీలో ఉన్న వారికి అందరికీ తెలిసినటువంటి విషయం, రేషన్ దుకాణాలకు వెళ్ళినప్పుడు క్యూ లైన్లలో పడిగాపులు కాచి కూర్చుంటే రేషన్ డీలర్స్ ఎప్పుడు వస్తే అప్పుడు, ఒకవేళ ఎంతసేపు గంటల తరబడి నుంచున్నా, అది ఎండైనా వానైనా ఏమైనా సరే నుంచున్నప్పటికీ వాళ్ళు వస్తే ఇస్తారు, లేదంటే లేదు. ఒకవేళ అంతసేపు నుంచినా సరే 4 గంటలు లేదంటే 5 గంటలు ఏదో టైం ఉండేది, ఆ టైం అయిందంటే కానీ క్లోజ్. అప్పటి వరకు నుంచిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. కొలతల్లో తప్పులు. అదే విధంగా ఏదైనా రేషన్కి సంబంధించి ఇవ్వాల్సిన సరుకులు ఏదంటే కొన్ని ఇచ్చేవారు కాదు. కేజీ ఇవ్వాల్సిన కేజీ ఇచ్చేవారు. అంత నాలెడ్జ్ కూడా ఆ టైంలో ప్రజలకు ఉండకపోయేది. సో ఇవన్నీ కూడా మేము రద్దు చేసి మీ దగ్గరికే వెహికల్ తీసుకొచ్చి మీరెక్కడ మీ పనులకి ఆటంకం కలగకుండా, మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ వెహికల్స్ ద్వారా మీ ముందే కొలత పెట్టి, అక్కడ ఏదైనా సరే అంటే నేను వెళ్ళినప్పుడు చూసిన సిచ్యువేషన్లో ఆ కొలతలో కనీసం ఒక 10 grams తేడా వచ్చినా సరే అది స్టార్ట్ అయ్యేది కాదు. అది కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఓకే, తర్వాత వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టం, తర్వాత ఓకే అయిన తర్వాత అది తీసినా చేసినా అంత జరిగేది. సో ఈ పద్ధతి ప్రకారం తీసుకొచ్చామనేది, ప్రజల గురించి మాత్రం తీసుకొచ్చామనేది వాళ్ళ వాదన. ఇప్పుడు మనకి ఎంత స్పష్టంగా కనపడుతుందంటే, ఇంకోటి కూడా శ్రీనివాస్ గారు, చాలా మంది నన్ను ఆపడానికి ప్రయత్నించారు అన్నారు పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడినప్పుడు. నేను వస్తానన్నప్పుడు, గతంలో కూడా వద్దాం అనుకున్నప్పుడు చాలా మంది ఆపడానికి ప్రయత్నించారు, ఇప్పుడు కూడా ఆపడానికి. ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎవరికి అవసరం అంటే నేను ఇప్పుడే చెప్పాను మీతో, ఇది దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ. దేశాన్ని ముందు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కసబ లాంటి వాళ్ళు కూడా అక్కడికి బాంబే వచ్చి ఏం చేశారో తాజ్ హోటల్లో మనం చూసాం అనమాట. ఇప్పుడు కాకినాడ అనేది ఒక మాఫియాకి, ఇంటర్నేషనల్ మాఫియాకి ఒక అడ్డాగా తయారైంది. మరి ప్రభుత్వం కూడా అదే వైఖరితో తప్పితే ఏ రోజు కూడా దాని మీద మాట్లాడదాం కానీ ఎవరి మీద చర్యలు తీసుకుంటాం కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గరగా 1000 కేసులు పెట్టారు. ఈ 6 monthsలో 1000 కేసులు ఆల్రెడీ వాళ్ళ మీద పెట్టారన్నమాట. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు 28 కంపెనీస్ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఆ 28 కంపెనీస్ ఎవరెవరు అయ్యి వాళ్ళకి ఏ విధమైన లబ్ధి ప్రభుత్వం చేసింది? మానస సంస్థ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పారు. వాళ్ళకి అవుట్ రైట్గా 7 ఎకరాలు ఇచ్చేశారు, పోర్టులో ఇచ్చేసారు అన్నమాట. మరి 48కి 41% ఇస్తారు. మరి అదేవిధంగా కేవీ రావుని బెదిరించారు, సెజ్ని జిఎంఆర్ని పంపించారు. అంటే అక్కడ ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిందని కనపడుతుంది. మీరు చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి 15 వరకు ఇస్తున్నారు. రోజు మార్నింగ్ ఇస్తారు, ఈవినింగ్ ఇస్తారు. అక్కడ మా ఉంటే ఒక 2000 మంది ఉంటారు. ఏది ప్రతి రేషన్ షాప్కి పరిధిలోకి వచ్చేవాళ్ళు. 15 రోజుల్లో అందరూ విలేజ్ లో మార్నింగ్ నుంచి మార్నింగ్ ఒక 3 hours, ఈవినింగ్ ఒక 3 hours ఇస్తారు అన్నమాట. 1 to 15th కాదనుకుంటండి, 1 to 5th 7th మినిమం ఫస్ట్ నుంచి 15 వరకు ఉంటుంది. రూల్స్ ఎట్లా అయితే ఈ వెహికల్స్ వచ్చినాక వాళ్ళు ఏదో టైంలో రావటం, కాసేపు అంటాం మీరు లేరని చెప్పేసి వెళ్ళిపోవటం, అవన్నీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా కాకినాడ పోర్టుకి వెళ్తాం. ఇది చాలా స్పష్టంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ప్లానింగ్ గా చేస్తారనేది మాకు తెలుసు అన్నమాట. అంటే ఈ 9,600 వెహికల్స్ ఆ పర్పస్ కోసం కొన్నారు. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ప్రజలకు అసలు ఇవ్వకుండా ఏదో ఉండి వెళ్ళిపోతే కనుక ప్రజలు 5 సంవత్సరాల్లో ఊరుకోరు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే తీర్పు అనేది దాని గురించి వచ్చిందని చెప్పి మనం అనుకోలేం. తీసుకున్నారు, ప్రజలు తీసుకోకుండా ఏమీ లేరు. ఇంటింటికి వచ్చి పిలిచి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము గత 5 సంవత్సరాలు. దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. కాకపోతే ప్రజల నుంచి వచ్చిన తర్వాత ప్రజల నుంచి స్వీకరించారు. ప్రజలకు ఇచ్చిన తర్వాత
ప్రజల నుంచి తిరిగి కొనుగోలు చేశారు. వాళ్ళకి తక్కువ రేటుకి మనం ఇవ్వడం, మళ్ళీ అక్కడ 10 రూపాయలు చొప్పున కేజీ కొనుక్కోవడం అంతా జరిగింది. ఇదంతా కూడా కొనుక్కున్న బియ్యాన్ని ఆ విధంగా తీసుకెళ్లారు. ఇది ఒక పెద్ద వ్యాపారం కింద జరిగింది అనేది. ఇదంతా ఓకే, ఒక్క నిమిషం అండి. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. రూపాయికి ఇచ్చేది 10 రూపాయలు తీసుకుని Yes, రమేష్ గారు 70 రూపాయలు అమ్ముకుంటున్నారు. టార్గెటింగ్ గా ఎవరిని ఏమి చేయట్లేదు. సాధారణంగా ప్రభుత్వం పనేంటి, ఎక్కడైనా తప్పు జరిగితే, ఎక్కడైనా అక్రమంగా ఏదైనా జరుగుతూ ఉంటే పట్టుకొని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కదా వాళ్ళ బాధ్యత, అదే చేస్తున్నాం తప్ప ఎవరిని టార్గెటింగ్ గా మేమేం చేయట్లేదు అంటున్నారు. లేదు, డెఫినెట్ గా రమేష్ గారు, అదే నిజం. డెఫినెట్ గా ఎస్పీని కానీ, అక్కడ సీఈఓని కానీ, పౌర సరఫరా అధికారులను కానీ, ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కానీ వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. సివియర్ యాక్షన్ తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వద్దని పోలీసు లేకపోయినా కూడా ఒక 10 కిలోమీటర్స్ సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవినీతి ఏ విధంగా జరుగుతుంది, ఏది అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుంది అని ఇచ్చేసారంటే అది సామాన్య ఇష్యూ కాదు. అంటే హిస్టరీలో ఎవరో కూడా ఇవాళ డేంజర్ జోన్ లో ఉన్నా కూడా ఒక 10 కిలోమీటర్స్ ఒక డిప్యూటీ సీఎం వెళ్ళటం అంటే ఎంత రిస్క్ అండి. అంటే ఇవాళ ఈ మాఫియాని డెఫినెట్ గా వీళ్ళని పట్టుకోవాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఆ రిస్క్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అది ఇదంతా కూడా బయటకు వచ్చింది. లేకపోతే ఆ రోజు ఏ రోజు కూడా ప్రభుత్వం బాధ్యత ప్రజలు పెట్టుకున్న నమ్మకం ప్రజాధనాన్ని కాపాడాలి అనేటువంటి ఒక టార్గెట్ ఉంది కాబట్టి ఆ పని చేయగలిగారు. ఏ నాయకుడు కూడా ఇవాళ రాలేదు. ఇవాళ